కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిజంగా బాధాకరం. ఇది అందరూ కూడా ఖండించాల్సిన విషయం, వాస్తవం కూడా. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యా సంస్థలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 days లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన లెక్కలేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన, సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చేది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియో ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీస్ అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారు అక్కడ మాత్రమే, ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాల్లోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది.
ఆ రోజు అలజడికి తప్పుడు ప్రచారాలకు అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించి నేను ఆలోచనలు కేవలం పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీట్ ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికు పాకిస్తాన్ సంబంధమైంది, నీటికు నేపాల్ సంబంధమైంది, నీటికు శ్రీలంకకు సంబంధమైంది, నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మవారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది. అయితే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటే కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేయొచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగిందంటే ఒక్కసారి చూడండి. मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मैं राजू मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हैं, मोदी को कुछ हुआ भी है, कुछ हुआ भी है। 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन करने दिए थे, 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन करने दिए थे, बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। तो भगवान राम मंदिर और व्हाटएवर इसमें, बट इट जस्ट पीपल डोंट नो। मैं राजू मोदी का ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విపక్షాలందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు దిగాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం చిమ్మాలి. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అవి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. యూపీఐ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇలా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు 18 సార్లు పేపర్ లీక్ అయింది, 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా అయ్యలే, అశోక్ గెహ్లోట్ రాజీనామా అయ్యలే. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 times లీక్ అయితే. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है. गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था. వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసే అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా అయ్యలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యలే. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా అయ్యలే. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా అయ్యాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయిన, ఎక్కడ రాజీనామా అయ్యాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినట ట్విట్టర్ టీవీ. అలా మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, TSPSC పేపర్ లీక్ అయింది, SSC పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి. జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాళ్ళు పెట్టిన కేసు, ఇది దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా, గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలుకి పంపిడో మీరంతా చూసారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా, నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు అట్టియాల, ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఈ ఒక్కరోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక, ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం, ఈ సంవత్సరం మొత్తం అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో.
నేను చాలామంది విద్యార్థుల శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తా నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరిని న్యాయం చేసిండేడా? ఎవరు తెచ్చినీడా? గ్లోబల్ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలు ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు ఇవాళ. అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయనకట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుని నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఆందోళన చేస్తే, న్యాయం చెప్పని కొడితే పుట్టు అడితలు కొట్టాడు. ఇవాళ పోలీసులు కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగిలిపోదురు, పోలీసులు మిగిలిపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జంజీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లిని ఎందుకు అలగొట్టడం అని చెప్పి అడగాలి. ఒకసారి చూడు గ్లోబల్ సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకుంటే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. మనం ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? అసలు రావాల్సిన ఆయన ఏరి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని. 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి?